మిగతా ఆర్టిస్టులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? వాళ్ళు ఎలాంటి ఆ! మ్యూజిక్స్ ఇస్తూ ఉంటారు? ఏంటని? అన్ని ఛానల్స్, అన్ని వీడియోస్ అందరివి అబ్జర్వ్ చేస్తుంటా, చూస్తుంటా. హ్మ్. ఆహ్, ఇంకా బెటర్ చేయాలి నేను ఇంకా హ్మ్. అని ఆలోచిస్తుంటా. కాంపిటీషన్ ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను అసలు ఎందుకు అంటే నేను కాంపిటీషన్ అని అనుకుంటే నేను లోకల్‌లో ఎట్లా ఏ ఆర్టిస్ట్‌లో ఏదో ఒకటి చేసేది. అసలు హ్మ్. మన మైండ్ ఎప్పుడూ నాచ్‌లో ఉండాలి. అంతే ఇక మనం పట్టుకున్నాం అంటే మళ్ళీ ఎవరు పట్టుకోవద్దు అట్లా ఉండాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది ఎప్పుడు. ఓకే. ఏం చేసేవాళ్ళు? అంటే ముందు మీరు డీజే చేశారన్నారు కదా! ఇది ఇది ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏంటి? నేను మెడిప్లస్ ఫార్మసీలో జాబ్ చేసేది ఇక్కడ సనత్ నగర్‌లో. అచ్చా! ఓకే. ఓకే. స్టార్టింగ్‌లో కెరీర్‌లో. ఆ తర్వాత ఆ నైట్ షిఫ్ట్‌లు, డే షిఫ్ట్‌లు ఈ లైఫు ఏంది రొటీన్‌గా వెళ్ళిపోతుంది. సండేస్ వస్తే ఇక్కడ ఆ! మన జీడిమెట్ల దగ్గర ఏదో ఆ బజార్ ఉంటది చూడండి. అవును. అవును. లైక్ సంత. ఆ లైఫ్ ఆ! ఆ! సంత లైఫ్ అప్పుడు అట్లా ఉంటుండే ఇది. ఆలోచిస్తుండే ఏంది ఇట్లా పొద్దున్న లేవడం, జాబ్‌కెళ్ళిపోవడం, హ్మ్. ఓన్లీ సండేనే ఉండేది. ఆ సండే తిరగడానికే సరిపోకపోయేది. ఇంకా తిరగాలనే ఉంటుండే లైఫ్. హ్మ్. ఇది కాదు ఇంకేదో ఉంటది అని హ్మ్. వెతుక్కుంటూ వెళ్ళిపోయినా. సో, నౌ ఐయామ్ ఓకే. సో, ఇప్పటికి ఏమైనా చేస్తున్నారా? కంప్లీట్‌గా యూట్యూబ్ మీదేనా? లేదు యూట్యూబ్ కాకుండా నేను వేరే చిన్న హ్మ్. బిజినెస్ ఉంది. బట్ అది ఓకే. ఇంకా రివీల్ చేయలేనిక్కడ. చేయలేదా? ఓకే. ఓకే. హ్మ్. దీనికి సస్టైన్ అవ్వడానికి అది కూడా ఒక్కొక్కసారి హెల్ప్ అవుతుంది నాకు. అంతే కదా! ప్యారలెల్‌గా 2 ఆ! ఉంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అంతే. రెండిటికి హెల్ప్ అవుతూ కానీ ఉంటది. మేజర్ ఆఫ్ హ్మ్. టైం మొత్తం యూట్యూబ్. అంటే ఆ! యూట్యూబ్‌లోనే. యూట్యూబ్ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్. ఇక్కడ నేను ఎందుకంటే ఇందులో నేను నేర్చుకుంటున్నా. అంటే హ్మ్. ఇప్పుడు మనం ఒక ప్రొడక్షన్ సంబంధించి ఒక సినిమా గాని, లేకుంటే ఒక వెబ్ సిరీస్ తీయాలి అంటే మనం ఎక్కడికో వెళ్లి హ్మ్. హ్మ్. నేర్చుకొని ఫిల్మ్ హ్మ్. స్కూల్‌లో హ్మ్. అట్లా అట్లా కాకుండా ఓన్‌గా నా ప్రొడక్షన్‌లో నేనే యూట్యూబ్ చేస్తూ ఒక హ్మ్. సినిమా ఇదే సినిమా అయితే, ఇదే వెబ్ సీరీస్ అయితే, ఇదే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ఎట్లా చేయగలుగుతాం మనం అనేది అవును. అవును. దీన్ని అంటే ఇంకా మనం ఇంకా హైకి తీసుకురాగలం ఆర్టిస్ట్‌ని. హ్మ్. ఇంకా పెద్ద ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి చేపియగలమా అనేది దీంట్లో నేర్చుకుంటున్నా నేనింకా. ఓకే.